ల్యాండ్ క్లినిక్ ఛానల్ కి స్వాగతం. మనకందరికీ తెలుసు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మనము అనేక సార్లు సందర్శించి ఉంటాం. అక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే పత్రాలను నమోదు చేయడానికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అని చెప్పి మీ అందరికీ తెలుసు. వాస్తవానికి మనము అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఈ పౌరులు రాష్ట్ర ఖజానానికి మనం ఎంతగానో జమ చేస్తూ ఉన్నాం రిజిస్ట్రేషన్ రూపంలో. ఆ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారందరూ కూడా వారి పూర్తి గౌరవానికి మర్యాదకి అర్హులు. అందువల్ల వారిని విలువైన ఖాతాదారులుగా పరిగణించి తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయం యొక్క వాతావరణము అందుకు భిన్నంగా ఉండడము, దానికి మనమందరం కూడా అలవాటు అయిపోవడం కూడా గమనించదగిన అంశము. రిజిస్ట్రేషన్ చేసే అధికారులు రిజిస్ట్రేషన్ చట్టం కింద అంటే సెక్షన్ 34 మరియు సెక్షన్ 41 కింద ఎగ్జిక్యూటివ్ విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారు ఒక ప్రత్యేకమైన కంపార్ట్మెంట్లో ఒక ప్రత్యేకమైన సింహాసనంలో విధులు నిర్వహించడం, ఒక జడ్జి మాదిరిగా ఉన్నత ఆసనాన్ని అధిరోహించడం ఇప్పటికీ కొనసాగడం, అది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక అడ్డు గోడలా కనబడడం గమనించదగిన అంశము. ఈ అంశాన్ని పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి రెవెన్యూ అధికారి అయిన సిసిఎల్ఏ గారు కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సందర్శించడం జరిగింది. అక్కడ జరుగుతున్న పనితీరును పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా వారు గమనించిన అంశాలలో బ్రిటిష్ కాలం నాటి పెత్తందారీ పోకడలకు గుర్తుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ గారి ఉన్నతమైన ఆసనం, ఎర్రటి గుడ్డతో కప్పబడిన సింహాసనం మరియు ఎత్తైన పీఠం లేదా పోడియం, దాని చుట్టూ చెక్క రైలింగ్. సబ్ రిజిస్ట్రార్ను ఒక రాజులాగా రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చిన వారు ఆయన ఎదురుగా కిందన నుంచుని ఉన్న తీరు చూస్తే పౌరులకు అది ఒక చేదు అనుభవం లాగా అనిపిస్తూ ఉంటుందని గమనించడం జరిగింది. ఇది సబ్ రిజిస్ట్రార్ సేవలు అందుకోవడానికి వచ్చిన పౌరులకు మరియు సబ్ రిజిస్ట్రార్కు మధ్య ఒక విభజన లాంటిది. ఇది ఒక యూజర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కాదని భావించడం జరిగింది. బ్రిటిష్ కాలం నాటి నుండి వచ్చిన ఈ వలస విధానాన్ని మార్చి సబ్ రిజిస్ట్రార్లు అంటే పబ్లిక్ సర్వెంట్స్ మాత్రమే, అంటే ప్రజా సేవకులు అని మాత్రమే అని భావించాలని, అధికారాలు చలాయించే ప్రభుత్వ అధికారులు కాదని, ఆ రకమైన భావన ఉండకూడదని భావించి ఈ పెత్తందారీ పోకడకు, ఈ ఎత్తైన సింహాసనానికి, ఆ ఎలివేటెడ్ ప్లేస్ లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ గారి పీఠానికి, దాని చుట్టూ ఉన్న చెక్క రైలింగ్, వుడెన్ రైలింగ్ లేదా అడ్డు గోడకు, ఆ సపరేట్ కంపార్ట్మెంట్కు చరమగీతం పాడడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఇందులో భాగంగా సబ్ రిజిస్ట్రార్ ఉండే సపరేట్ కంపార్ట్మెంట్కి, అందులో ఎర్రటి సింహాసనానికి, ఆ సింహాసనంపై ఉన్న ఎర్ర గుడ్డకు, సపరేట్ రైలింగ్కు స్వస్తి పలకడం జరిగింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయి. సబ్ రిజిస్ట్రార్లకు సపరేట్ సింహాసనం అనేదే ఉండదు. సబ్ రిజిస్ట్రార్లు కుర్చీని నేల ఎత్తులో మాత్రమే ఉంచాలని, ఎత్తైన పీఠంపై ఉంచకూడదని నిర్ణయించడం జరిగింది. అంటే ఇతర జిల్లా అధికారులు లేదా కలెక్టరు, అలాగే తహసీల్దార్లు లేదా ఇతర జిల్లా అధికారులు ఏ మాదిరిగా నేలపైన కుర్చీలు వేసుకుని టేబుల్ వేసుకుని ఉంటారో, వాళ్ళకి ఎదురుగా వారి పని మీద వచ్చిన వాళ్ళు కూర్చుంటారో, ఆ మాదిరిగానే సబ్ రిజిస్ట్రార్లకు కూడా కుర్చీని నేల ఎత్తులో మాత్రమే ఉంచాలని, ఎత్తైన పీఠంపై ఉంచకూడదని నిర్ణయించడం జరిగిందన్నమాట. సబ్ రిజిస్ట్రారు మరియు సందర్శకులు అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వారి మధ్య ఆఫీస్ టేబుల్ తప్ప ఎలాంటి అడ్డంకులు లేదా విభజనలు లేదా ఎర్ర కవరింగులు లేదా ఎర్ర సింహాసనాలు ఉండకూడదు అని నిర్ణయించడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సందర్శించే ప్రజలకు తగినంత కుర్చీలు, సీటింగ్ ఏర్పాట్లు కూడా వేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ సందర్శించే ప్రజలతో ఆ సబ్ రిజిస్ట్రార్ తగిన గౌరవము, మర్యాదతో వ్యవహరించాలని, వారి సిబ్బంది కూడా వ్యవహరించాలని చెప్పడం జరిగింది. మరియు ఎక్కువసేపు వేచి ఉండవలసి వస్తే తగినట్టుగా తాగునీరు, వీలైతే కాఫీ, టీ కూడా వారికి అందించాలని చెప్పి ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఇది అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు, వారి డిఐజీలకు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లకు, సబ్ రిజిస్ట్రార్లకు కూడా పంపడం జరిగింది. బ్రిటిష్ కాలం నాటి బానిస విధానానికి చరమగీతం పలికింది. ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్న ప్రజలకు, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న ప్రజలకు తగిన గౌరవం ఇవ్వడం ప్రభుత్వం యొక్క బాధ్యత, సబ్ రిజిస్ట్రార్ల యొక్క బాధ్యత. ఆ గౌరవాన్ని మరింత పెంచడానికి ఈ ఆదేశాలు పనికొస్తాయి. ప్రజలకు మరింత దగ్గరగా చేరువ అవడానికి ఈ విధానం పనికొస్తుంది. ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు పాజిటివ్గా తీసుకుని దీనిని సకారాత్మకంగా అమలు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక సెలవు.